జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకర్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు నగర మేయర్ షేక్ సజీలా ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ప్రసంగించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మొహమ్మద్ నజీర్, గల్లా మాధవి, రామాంజనేయులు మరియు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర ముఖ్య నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు। బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే గారని గర్వంగా చెప్పగలము। ఎందుకంటే మనమందరం చూసాము, వెనకబడిన వర్గాలకి కులాలకి ఆసరాగా అండగా ఉన్నారు, అలుపెరగని పోరాటం చేశారు। సమానత్వం, స్వేచ్ఛ, ఐక్యతతో కూడిన సమాజం కావాలని ప్రతి ఒక్క దశలో ఆయన పోరాటం చేశారు। మరి ముఖ్యంగా మనం అందరం కులాలకి సంబంధం లేకుండా, అంటే మన భారతదేశంలో అన్ని కులాలు ఒకటే, మనమందరం ఒకటిగా ఉండాలి అని ఎన్నో కలలు కన్నారు, దాని విధంగా ఎన్నో పోరాటాలు చేశారు। మరి ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు అప్పట్లోనే ఎడ్యుకేషన్ గురించి ఎంతో చక్కగా వివరించారు। అంటే ఆయన కూడా కష్టపడి చదివారు, ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఎడ్యుకేషన్ ఆ రోజు నుంచే ఎంతో ప్రత్యేకంగా చదివి మనమందరూ ఎడ్యుకేషన్ ఉంటేనే, అంటే ఒక పర్సన్ ని ఒక గైడ్ చేయాలంటే ఒక ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని ఆనాడే చెప్పారు। మరి ముఖ్యంగా మహిళలు, అంటే సమాజంలో సగభాగం ఉన్న మహిళలు కూడా అభివృద్ధి చెందాలి, మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది అని ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారిని కూడా పాఠశాలకి పంపించి చదువు నేర్పించారు। ఒక మహిళగా ఎలా చదివారో ఆమెని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క మహిళలు చదవాలని ఒక బాలిక పాఠశాలలు కూడా ఏర్పాటు చేశారు। మరి ముఖ్యంగా ఆనాడు మహిళలు, అంటే బాల వివాహాలు కూడా జరిగాయి, అవి కూడా అరికట్టాలి, మన సమాజంలో అరికట్టాలి అని ఎన్నో పోరాడారు। మరి అదే విధంగా వితంతువులని కూడా వివాహం, అంటే ఒకసారి వివాహం అయిన తర్వాత మన సమాజంలో వివాహం చేయరు, అది కూడా పోరాడి వితంత వివాహాలు కూడా చేశారు। వితంతుల కోసం గృహాలు ఏర్పాటు చేశారు, వారి కోసం పాఠశాలను ఏర్పాటు చేశారు। ఇలాంటి అలుపెరగని పోరాటాలు మహిళల కోసం ఎంతగానో చేశారు। ఎందుకంటే మీరందరూ చూడొచ్చు, ఆనాడు చేసిన ఫలితం మన మహిళలందరం కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రతి రంగంలో దూసుకుపోతున్నాము। ఎందుకంటే మనమందరం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది అని ఆనాడు జ్యోతి పూలేరావు గారు అన్నారు। అదే దశగా, అంటే ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలను కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ప్రత్యేకంగా మన అందరి కోసం, అంటే వెనకబడిన కులాల కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కోసం ఇటు సంక్షేమం కానివ్వండి, ఇటు అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఒక్క దశలో ముందుకు తీసుకెళ్తున్నారు। మీరందరూ చూడొచ్చు, బీసీ రిజర్వేషన్ కింద 33% ఇచ్చారు। ప్రతి ఒక్కటి కూడా మన చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా బీసీలకు, అంటే వెనకబడిన వారికి అండగా ఆసరాగా ఉందామని ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నారు। అలాగే మరి ముఖ్యంగా ఇప్పుడు ఇందాక చెప్పారు, జ్యోతిరావు పూలే గారు ఆయన భార్య సావిత్రి పూలే విగ్రహాన్ని కూడా వచ్చే సంవత్సరం కల్లా కమిషనర్ గారు మరియు ఎమ్మెల్యేల సహాయ సహకారంతో ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అలాగే మీరు చెప్పినట్టుగా కమ్యూనిటీ హాల్ కానివ్వండి, బీసీలకు ఏ సదుపాయాలు కావాలి, మౌలిక వసతులు అన్నీ కూడా మేము అందరం, అంటే ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ, లీడర్స్ అందరూ, ఎమ్మెల్యేస్ కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఆసరాగా అండగా ఉంటాము। మీకు ఏ సమస్య వచ్చినా, మీకు ఏ అవసరం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు, మేమందరం మీకు తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।